నల్గొండ పట్టణంలోని రామగిరి ప్రాంతంలో ఉన్న హనుమాన్ స్పోర్ట్స్ షాప్లో జరిగిన 3.4 లక్షల నగదు చోరీ కేసును నల్గొండ టూ టౌన్ పోలీసులు విజయవంతంగా ఛేదించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర పాత నేరస్తుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 52,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ పట్టణంలోని రామగిరి ప్రాంతంలో ఉన్న హనుమాన్ స్పోర్ట్స్ షాప్లో జరిగిన 3.40 లక్షల నగదు చోరీ కేసును నల్గొండ టూ టౌన్ పోలీసులు విజయవంతంగా ఛేదించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చోరీ కేసులో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర పాత నేరస్తుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 52,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన కందుల సత్యనారాయణ అలియాస్ సత్యబాబు ఒక అంతర్రాష్ట్ర పాత నేరస్తుడు. ఇతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి సుమారు 47 చోరీ కేసులు నమోదై ఉన్నాయి. రాత్రి వేళలో ఇల్లు, వ్యాపార సంస్థలు, షాపులను లక్ష్యంగా చేసుకుని షట్టర్లు లేదా తాళాలు పగలగొట్టి నగదు, విలువైన వస్తువులను అపసంహరించడం ఇతని నేర పద్ధతి. గతంలో పలుమార్లు అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించిన అనంతరం హైదరాబాద్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నప్పటికీ తన నేర ప్రవర్తనను విడిచిపెట్టకుండా వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. ఇలా తేదీ జూలై 3, 2026 రోజున రాత్రి నిందితుడు నల్గొండకు చేరుకుని రామగిరిలోనే హనుమాన్ స్పోర్ట్స్ షాప్ను లక్ష్యంగా ఎంచుకున్నాడు. తన వద్ద ఉన్న ఇనుప రాడుతో షటర్ తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించి కౌంటర్లో ఉన్న 3.40 లక్షల నగదును అపసంహరించి అక్కడి నుండి పరారయ్యాడు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నల్గొండ టూ టౌన్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిందితుడి నేర చరిత్ర, కదలికలను విశ్లేషిస్తూ ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 15, 2026 ఉదయం 6 గంటలకు నార్కెట్పల్లి బస్టాండ్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అనంతరం అతని వద్ద నుంచి 52,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును నల్గొండ టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవరావు ఆధ్వర్యంలో ఎస్ఐ డి సైదాబాబుతో పాటు పోలీస్ సిబ్బంది లావూరి, బాలకోటి, మహమ్మద్ షకీల్ సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసినందుకు జిల్లా ఎస్పీ అభినందించారు. వాటర్ ఏమన్నా బా డిఎస్పీ గారు వస్తారనుకున్నాం అబ్బా, రాలేదు. దాన్ని మరి ఏం చేద్దాం? రాలేదని ప్రశ్న కూడా ఆయన అరెస్ట్ చేయడం మానేలేము, ప్రెస్ మీట్ పెట్టడం మానేలేం కదా. అమౌంట్ పెట్టలేదు సైజులో 999, 999 ఆన్లైన్ పెడదాం. సరిగా పెడదాం. అందులో అది యాక్చువల్గా ఆయన తప్పు లెక్క చెప్పినారని అనుకుంటున్నాము. ఈయన దొంగతనం మన అందాజ 10 రోజుల కిందట, అంటే తేదీ 3/7/2026 రోజున నల్గొండ మండలంలోని నల్గొండ టౌను రామగిరి దగ్గర ఉన్న
హనుమాన్ స్పోర్ట్స్ షాపులో 3వ తేదీ 7వ నెల రాత్రి మీద షట్టర్ తాళం పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. అందులో సుమారు 3,40,000 రూపాయలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాము. దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తి ఇప్పుడు మనం ఎవరైతే అరెస్ట్ చేసినామో కందులు సత్యనారాయణ ఎలియాస్ సత్యబాబు, వీళ్ళ తండ్రి పేరు కూడా సత్యరాజు, ఈయన వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళది మండపేట మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేస్తున్నాడు. అయితే ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక నేరాలు అంటే దొంగతనాలు చేయడం బాగా అలవాటు పడ్డాడు. ఆ అలవాట్ల భాగంగా ఇప్పటికి సుమారు 47 దొంగతనం కేసులు చేసి పలుమార్లు జైలుకు పోయి వచ్చినాడు. ఈయన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మరియు ఆంధ్రాలో కూడా చాలా దొంగతనం కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు. ఇప్పుడు ఒక 1 మంత్ కిందటి వరకు తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరులో దొంగతనం చేసి అప్పుడు జైలుకి పోయి వచ్చి 1 మంత్ నుంచి ఇప్పుడు తెలంగాణలో సత్తుపల్లి, మెదకు, సంగారెడ్డి జిల్లాలో ఒక 4 దొంగతనాలు, అదేవిధంగా మన దగ్గర మన 3వ తేదీ 7వ నెలలో ఈ హనుమాన్ స్పోర్ట్స్లో దొంగతనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 5 కేసుల్లో ఇతను నిందితుడిగా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇక్కడి నుంచి దొంగతనం చేసిన డబ్బుల్లో అన్నీ ఖర్చు పెట్టుకోగా ఇంకా 50,000 రూపాయల వరకు సుమారుగా ఇప్పుడు ఈ కేసులో రికవరీ చేయడం జరిగింది. ఇతను జైలుకి పోయి వచ్చిన తర్వాత వేరే అంటే పని చేయడానికి ఇబ్బంది అయి దొంగతనం చేయడం అలవాటుగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. గతంలో ఇంతకుముందు నగరకాల వైపు చేసినాడు, కానీ ఈ మధ్యలో కాలంలో అయితే నల్గొండ ఇదే ఫస్ట్ టైం.